వెల్కమ్ టు నావిగో స్టడీ. ఈ వీడియోలో మనం పాస్పోర్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది, అంటే తెలుగులో విని అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వై పాస్పోర్ట్? పాస్పోర్ట్ అంటున్నారు. అసలు ఎందుకు పాస్పోర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు మాకు ఇది ఎందుకు అవసరం? అండ్ అందరికీ పాస్పోర్ట్ ఉండాలా? ఇజ్ ఇట్ కంపల్సరీ? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాస్పోర్ట్ ఈజ్ అ ట్రావెల్ డాక్యుమెంట్. మనం సిటిజన్షిప్ ఉన్న కంట్రీ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళాలి, మన కంట్రీ బార్డర్స్ క్రాస్ చేసి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడానికి మనకు ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. అదే పాస్పోర్ట్. ఇట్ సర్వ్స్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే మన కంట్రీ ఇండియా కాబట్టి మనం ఇండియన్ సిటిజన్స్ అనే ప్రూఫ్ ఇస్తుంది. ట్రావెల్ చేసే పర్పస్ ఏదైనా కానీ, టూరిజం, ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్ ఆర్ ఫ్యామిలీ ట్రిప్స్, ఇలా ఏదైనా పర్పస్ అవనివ్వండి, పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. Let's dive into the video for more detailed explanation. కంట్రీ బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాలనుకున్నా అండ్ మళ్ళీ తిరిగి మన కంట్రీకి రావాలనుకున్నా ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ ట్రై టు క్రాస్ ఆర్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఇండియా వితౌట్ పాస్పోర్ట్, యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. అంటే పాస్పోర్ట్ లేకుండా మీరు వేరే కంట్రీలో ఎంటర్ అయితే ఆ కంట్రీ వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు. అండ్ అలాగే వేరే కంట్రీకి వెళ్ళిన మనం పాస్పోర్ట్ లేకుండా ఇండియాకు కూడా రాలేము. మన మీద కేసు అనేది ఫైల్ చేస్తారనమాట. మనకి విత్ ఇన్ ద కంట్రీ ఇండియాలో ఆధార్, పాన్, ఓటర్ కార్డ్ ఎలా ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్లా యూజ్ అవుతాయో, అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అనేది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్గా యూజ్ అవుతుంది. అక్కడ ఆధార్, పాన్, ఓటర్ ఐడి అడగరు, అన్నిటికీ పాస్పోర్ట్నే అడుగుతారు. అండ్ విత్ ఇన్ ఇండియా కూడా పాస్పోర్ట్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా యూజ్ అవుతుంది. ఈ పాస్పోర్ట్ ఇంకా చాలా విధాలుగా ఎసెన్షియల్, అంటే అవసరమవుతుంది. అన్ని రకాల ట్రావెల్ యాక్టివిటీస్కి ఎసెన్షియల్ డాక్యుమెంట్ ఇదే. ఐదర్ ఇట్స్ ఎయిర్వేస్, వాటర్వేస్ ఆర్ రోడ్వేస్, పాస్పోర్ట్ ఈజ్ ఎసెన్షియల్. చాలామంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వేరే కంట్రీస్కి వెళ్తారు. వితౌట్ పాస్పోర్ట్ అండ్ అదర్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ లైక్ వీసా వాళ్ళు వెళ్ళి వేరే కంట్రీలో అడుగు పెట్టలేరు, చదువుకోలేరు. మీకు ఒక క్వశ్చన్. మీరు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ టూర్కి ప్లాన్ చేసుకున్నారు, కానీ మీ వాళ్ళలో కొంతమందికి ఆర్ సపోజ్ 6 మెంబర్స్ ప్లాన్ చేస్తే అందులో 4 మెంబర్స్కి పాస్పోర్ట్ ఉంది, 2 పీపుల్కి పాస్పోర్ట్ లేదు. ఇప్పుడు ఎంతమంది ట్రిప్కి వెళ్ళడానికి అర్హులు? సింపుల్. పాస్పోర్ట్ ఉన్న 4 వెళ్ళగలరు అండ్ లేని 2 ట్రావెల్ చేయలేరు. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ అన్ ఇంటర్నేషనల్ ట్రిప్, యూ నీడ్ టు గెట్ అన్ పాస్పోర్ట్. బిజినెస్ వేరే కంట్రీలో చేయాలన్నప్పుడు ఆర్ మీ కంపెనీ మిమ్మల్ని బిజినెస్ పర్పస్ మీద అబ్రాడ్ పంపించాలి అంటే మీకు పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. పాస్పోర్ట్ ఉంటేనే మీరు వేరే కంట్రీకి రీచ్ అవ్వగలరు, అది ఏ పర్పస్ అయినా కూడా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నాను, కానీ నా ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారు. నేను ఇండియా రావాలన్నా లేక నా ఫ్యామిలీ యూఎస్ రావాలన్నా ట్రావెల్ అనేది చేయాలి. సో టు ట్రావెల్ అండ్ మీట్ యువర్ ఫ్యామిలీ అబ్రాడ్, యూ నీడ్ ఏ పాస్పోర్ట్. ట్రావెల్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్గ్రిమేజ్ ఈజ్ నథింగ్ బట్ పుణ్యక్షేత్రాలు. మోస్ట్లీ హిందూ పుణ్యక్షేత్రాలన్నీ ఇండియాలోనే ఉంటాయి, బట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్కి రిలీజియస్ విజిట్స్ అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కువ ఉంటాయి. సో అలా రిలీజియస్ విజిట్స్ కోసం ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ కావాలి. కొంతమంది బెటర్ మెడికల్ ట్రీట్మెంట్స్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ, ఇండియాలో లేని వాటి కోసం వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, వాళ్ళకి కూడా పాస్పోర్ట్ ఉండాలి. ముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ చేయడానికి. సో ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ కెన్ ట్రావెల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ. సో ఏదైనా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇండివిజువల్ బార్డర్ క్రాస్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మోడర్న్ పాస్పోర్ట్స్ అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి మెరుగైన భద్రత కోసం ఈ పాస్పోర్ట్ అనేది, అంటే ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ వంటివి యూజ్ చేస్తున్నారు. వేగవంతమైన అంటే ఫాస్టెస్ట్ ఇమిగ్రేషన్కి కూడా ఈ పాస్పోర్ట్ అనేది యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కంట్రీకి డిఫరెంట్ వీసా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. బేస్డ్ ఆన్ ద పర్పస్, అంటే మనం ట్రావెల్ చేసే పర్పస్ని బట్టి ఎడ్యుకేషన్, జాబ్, బిజినెస్, టూరిజం, ఇలా మనం ముందు డిస్కస్ చేసిన ఏ పర్పస్ అయినా కూడా పాస్పోర్ట్తో పాటు వీసా అనేది రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనమాట.
కొన్ని కంట్రీస్ వీసా ఫ్రీ ఎంట్రీ ఆఫర్ చేస్తారు అండ్ కొన్ని కంట్రీస్ వీసా ఆన్ అరైవల్ ఆఫర్ చేస్తారు. మనం సిటిజన్ అయిన కంట్రీ అండ్ వెళ్ళే కంట్రీని బట్టి ఈ వీసా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే పాస్పోర్ట్ అనేది ఒక క్రూషియల్ అండ్ ఎసెన్షియల్ ట్రావెల్ డాక్యుమెంట్. అబ్రాడ్ అంటే బార్డర్ క్రాస్ చేసి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన ట్రావెల్ డాక్యుమెంటే పాస్పోర్ట్ అందరికీ ఉండాలా అంటే ఎవరైతే అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకున్నారో వారికి ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన వారికి లేకున్నా పర్వాలేదు, బట్ ఉంటే ఇట్స్ ఎ సేఫ్ సైడ్ అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. మీకు పాస్పోర్ట్ సర్వీసెస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ విజిట్ పాస్పోర్ట్ సేవా వెబ్సైట్. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో ఆ టాపిక్ని కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.